రాత్రి ప్రార్థనమై కొన్ని లేఖనాలు చూసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడను కీడిన ప్రతి ఎవరికైనా చేయకుండా చూసుకుని మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. చివరి వర్షంలో చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయండి. సాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి అనుకూలతకై మీకు స్తోత్రాలు దేవ. మరి మా యొక్క రాష్ట్రం చూసినట్లయితే ఆయా జిల్లాలో ప్రభావ ఎంతో వరదకు గురైన తండ్రి, అనేక రకాలుగా మరి తండ్రి నష్టపోయిన వారు ఉన్నారు. అయితే మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన వాతావరణం బట్టి వందనాలు. రాత్రి మరి ప్రభావ ప్రార్థన కూడా నిమిత్తమై మీ సన్నిధిలోకి చేరవలసిన వారు ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము. మాకు కావాల్సిన మాటలను గ్రహించము దేవ. దేని నిమిత్తమే ప్రార్థించాలో ఆ యొక్క మాటలు కొడుకు దేవ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అట్లా చేయవలసిన వాళ్ళందరూ బట్టి మీకు వందనాలు. పాటలు వచ్చినకే మీకు స్తోత్రాలు దేవ. మరి లేఖనాల్లో కొన్ని సహాయం చేయించండి, మీరు నడిపింపని గ్రహించండి, మీ మాటలను గ్రహించండి దేవ. నిలబడుతూ నేను అనుకున్న ప్రభావ అనిపించలేదు కానీ నష్టం లేదు కానీ అయినప్పటికీ మీకు కూడా జ్ఞాపకం చేసుకున్నారు ప్రభావ. నాకు కూడా తీసుకున్న చేతుల బలవంతులు కమ్మని మీరు గ్రహించినట్టు లేఖనానికి మీకు స్తోత్రాలు. కనుక కేవలం మీకు ద్వారా నాకు కోటి పేరు ముందుకు వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాను దేవ. మీరే కనుకరించి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాను. ఇలా అది ప్రభావ మరొకసారి చేయవలసిన అందరూ బట్టి మీకు వందనాలు. మీరు రావాల్సిన నడిపించుకుని త్వరపెట్టుకుని అది ఆలస్యం కలుగుతుంది మీకు ప్రభావ జ్ఞాపకం చేసుకుని మీ సంధి పెడుతున్నాను. ఇట్లా మరి ప్రభావ ఏ సంవత్సరం మీరు ఏదైతే దేవుడు చూపిస్తూ మహిమగత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభావ శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనేక మందికి ప్రార్థన అంటే పెద్దగా ఇష్టం ఉండదు, నచ్చదు. ఎందుకంటే గంటల రెండు మోకాలు ఉండాలా, అదేవిధంగా చేసుకుని వీలు ఉండదు. ఇది రకరకాలుగా వారి యొక్క పరిస్థితి. అయితే ప్రింట్ వల్ల సంఘ ప్రార్థన అనేది సంఘానికి పునాది అని మనకందరికీ తెలుసు. మన పెద్దలు మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు కూడా మనకు తెలుసు. దేవుడు తిమ్మతంతులు చెప్పినట్టుగా సంఘ ప్రార్థనలు ఎవరైతే కనబడతారో వారే నిజమైనటువంటి విశ్వాసంగా స్థిరంగా ఉండగలిగిన వారు. కనుక సండే వస్తుంటారు, లేకపోతే ఇంకా మిగతా స్కూల్ మీటింగ్లో లేకుండా సమయ సందర్భంలో చూస్తుంటారు. అనగా వారు వచ్చి వెళ్ళిపోయే వారు మాత్రమే అన్నమాట. ఎవరైతే సంఘ ప్రార్థనలో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ కనబడి అనేకల కొరకే రోధించాలనే ఆశ, తృష్ణ, మంట, వేదన కలిగి ఉంటారో అలాంటి వారే నిజమైనటువంటి విశ్వాసం, లేకపోతే అలాంటి వారే నిజమైనటువంటి సంఘంలో స్థిరులను కూడా ధైర్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా వచ్చిన రాలేని ప్రతి ఒక్కరిని కాదు, కానీ వారి అక్కలను బట్టి లేకపోతే వారి స్థితిగతులను బట్టి కూడా రాలేకపోయిండొచ్చు. అయితే సమయం నుండి కూడా వృధాగా టీవీల దగ్గర లేకపోతే ముసలం చెట్లు పెట్టి లేకపోతే ఏదో ఒక రోడ్ల మీద కాలయాపన గడుపుతూ అలాంటి పరిస్థితులు ఉంటే అది ఖచ్చితంగా దౌర్భాగ్య జీవితం అనేవి దేవుడు జ్ఞాపకం చేసేవాడు. కనుక ప్రార్థన ద్వారా ఏం ప్రయోజనాలు కలిగి ఉన్నాయి, లేదా ప్రార్థన ద్వారా ఏం మనకు వచ్చేది ఉంది అని అనేక తలంచేవారు ఉన్నారు. అనగా మేము చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఏమిటనుకుంటుంటారు అనమాట. చాలా మంది పెద్దవాళ్ళు చూస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరి వారికి ఏమొచ్చింది అయితే వారికి తెలియదు అనమాట ఆత్మీయత గురించి, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రయోజనం, లేకపోతే ప్రార్థనలో ఉన్నటువంటి విలువ నేటి తరానికి అంతగా తెలియదు. కనుక ఆ విధంగా తలంచేవారు ఉన్నారు. అయితే రెండు వాళ్ళ ప్రార్థన వల్ల మనకి ఏ ప్రయోజనం కలిగి ఉంది, ప్రార్థన ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే కొన్ని సంగతులు చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశించేవారు. మొట్టమొదటిగా ప్రార్థన ఆరంభమైన సంగతి మనకందరికీ తెలుసు.
రండి, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. అందరికి కలిసి చదివే ప్రతి లేఖనం కూడా అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బహు విలువైనది, బహు శ్రేష్టమైనది. కనుక ఎవరో ఒకరు అందిస్తున్నారు, ఎవరు చదువుతున్నారు అని కాదు, కానీ ప్రతి లేఖనాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి చదివితే అది ఎంతో ఆశీర్వాదకరం. కనుక అందరూ తీసి చదవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు పేరు పెట్టెను, అతడు యెహోవా నామమున ప్రార్థన చేయక ప్రారంభమైనది. కనుక మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. ఈ ప్రార్థన ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు, ఈ ప్రార్థన ద్వారా అనుభవించినటువంటి సంతోషం, ఈ ప్రార్థన ద్వారా ఏం జరగవచ్చునో మనం చూసినట్లయితే అనేక పర్యాలు మనం వింటూ వచ్చిన వాళ్ళు ఉన్నాం. అయితే సేతు కుమారుడు క్షమించింది. షేతు తర్వాత ఎనోషు పుట్టిన తర్వాత వారు ప్రార్థన పూర్వకంగా సమయ సందర్భాల్లో నోవహు కానీ అబ్రహాము కానీ బలిపీఠాలు కడుతూ వచ్చిన వారు అనగా ప్రార్థిస్తూ వచ్చిన వారు ఉన్నారు. కనుక వారి గొప్ప కార్యాలు చూస్తూ వచ్చిన వారు ఉన్నారు. మనం కూడా ప్రార్థిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటో మనం చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అందరూ కలిసి ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవాడు వాడే రక్షింపబడు. లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుండి, అంధకారంలో నుండి ఎవరు రక్షింపబడే వారు ఉన్నారంటే ఎవరైతే ప్రభు నామమున అనగా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారని నేను వారిని జ్ఞాపకం చేస్తున్నాను. అనేక నిమిత్తమే అనేక సార్లు మనం ప్రార్థించే వారిని అనగా మన యొక్క రక్ష సంబంధికుల కొరకే కావచ్చు, లేకపోతే మన యొక్క కుమారుల కొరకే, మన కుమార్తెల కొరకే, కానీ ఇంకా మన యొక్క తోటి పనిచేసే స్థలాల్లో ఉన్నటువంటి వారి కొరకే కావచ్చు, లేకపోతే మన యొక్క ఇరుగు పొరుగు వారి నిమిత్తమై మనం ప్రార్థన చేసేవారి అనగా మనం ప్రార్థన చేయడం ద్వారా కూడా రక్షింపబడతారు. అది ఎప్పుడు మన ప్రార్థన ప్రభు దృష్టికి అంగీకారమై అది ప్రభు సన్నిధిలో నుండి వారిని దర్శించి వారి మటుతో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వారి పాపంలో ఒప్పుకుంటారో అప్పుడు వారు రక్షింపబడతారు. కనుక మొట్టమొదటిగా మన బాధ్యత ఏంటంటే సంఘంగా కూడుకొని మనం చేయాల్సింది రక్షణ లేని వారి కొరకై మనం ప్రార్థన చేయాలని నేను మాకు జ్ఞాపకం చేస్తాను. రక్షణ లేని వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు, నరలేరు, అనేకులు ఉన్నారు. అది మన యొక్క కుటుంబంలోనే కావచ్చు, లేకపోతే మన యొక్క బంధువుల్లోనే కావచ్చు, లేకపోతే మన క్లిప్స్లోనే కావచ్చు, లేకపోతే ఇంకా మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో, పట్టణాల్లో, కాలనీస్లో, మనం పనిచేసే స్థలాల్లో ఎంతోమంది రక్షణ లేని వారు కోకొల్లుగా ఉన్నారు భూమి మీద. కనుక వారందరి నిమిత్తమే కూడా ప్రార్థన చేయాల్సిన భారం మన మీద మోపబడినది. నాకేంటి, నా కుటుంబం బాగా ఉన్నాం, నా కుటుంబం అంతా రక్షింపబడింది, నా రక్షణ అంతా రక్షింపబడినారు, లేకపోతే మా ఇరుగు వారు కూడా బాగా ఉన్నారు అని మనం అనుకున్నట్లయితే వాళ్ళ అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు సురక్షించిన వాడి ఉన్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడింది. అదేవిధంగా మనం ఇంకా ముందు చూసుకుంటే అనేక కొరకే ప్రార్థించాల్సిన భారం కూడా మన మీద మోపబడి ఉంది. కనుక ప్రతి ఒక్కరి కొరికి కూడా మనం ప్రార్థించేవాళ్ళం. మనం చూస్తున్న సహజంగా కుటుంబంలో భర్తకు రక్షణ అంటే భార్య రక్షణ ఉంటుంది, భార్య రక్షణ అంటే భర్తకు రక్షణ ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులకు రక్షణ ఉంటే కుమారులకు రక్షణ ఉంటుంది, కుమారులకు రక్షణ ఉంటే తల్లిదండ్రులకు రక్షణ ఉండదు. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ఈ దినాల్లో గడపట్లేదా, గడుపుతున్నాయి. కనుక వారందరి నిమిత్తమై కూడా మనం ప్రార్థన చేయాల్సిన భారం మన మీద మోపబడేది. సపోజ్ మన సంఘంలో చూసినట్టయితే చాలామంది వ్యవస్థలకు రక్షణ లేదు, చాలామంది వృద్ధులకు కూడా సరైనటువంటి రక్షణ విశ్వాసం లేదు, అనగా వచ్చి వెళ్ళిపోయే వారు ఉన్నారు. అనగా విన్నటువంటి వాక్యం కానీ లేకపోతే దేని గురించి వారు అక్కడ బోధించాలనే సంఘటన వారు ఏమాత్రం కూడా గ్రహించలేని వారు ఉన్నారు. అనగా అలాంటి స్థితిలో జీవిస్తున్నారు. కనుక వారి నిమిత్తమే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేవారి ఉన్నాం, వారి నిమిత్తమే మనం ప్రలాపించేవారి ఉన్నాం, వారి నిమిత్తమే మనం సంఘంలో ప్రభు సన్నిధిలో రోధించేవారి ఉన్నాం. మన యొక్క రోదన, మన యొక్క ప్రలాపన, మన యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన, మన యొక్క మొర, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ప్రభువారికి వినిపించేవాడిని. ప్రభువారికి వినిపించినప్పుడు ఆ ప్రభువారు ఎవరి నిమిత్తమే మనం ప్రార్థించే వారి ఉన్నామో, దేని నిమిత్తమే మనం మొరపెట్టే వారి ఉన్నామో దాని విషయమే ప్రభువారు జోక్యం చేసుకునే వారి ఉన్నారు.
కనుక ప్రభువారు జోక్యం చేసుకున్నాక ఎవరు కూడా ఇంకా ఆ వ్యక్తిని ఆపలేరు. కనుక ఏదో ఒక సమయ సందర్భంలో దేవుడు ఆ వ్యక్తిని రక్షించుకునేవాడు. కనుక మా యొక్క బాధ్యత ఏంటంటే రక్షణ లేని వారి నిమిత్తమై మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. రెండోదిగా చూద్దాం రండి, ఫిలిప్పీ రాసిన పత్రిక. అందరూ కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. అందరూ తీయవలసిందిగా ప్రభుత్వం చేస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనం. అందరూ కలిసి చదవదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి. మీ సహనంలో సగం తెలియనివ్వడి, ప్రభు సమీపంలో ఉన్నాడు, దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన జ్ఞాపకం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తులో మీ హృదయములకు మీ తలములకు కావాలి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రభు ప్రార్థన చేస్తారో వారికి ఏం జరుగుతుందంట? ఎవరికని తెలియదే మీరు చదవలేకనాలు అంటే ఎవరికి రైతు కలిగి చదవలేదా? దేవుని సమాధానం, ఇది దేవుని సమాధానం, మానవుని సమాధానం కాదు, లేకపోతే మన మీద ఉన్నటువంటి అధికారుల సమాధానం కాదు, లేకపోతే ఇరుగు పొరుగు వారి సమాధానం కాదు. ఇది దేవుడు అనుగ్రహించే సమాధానం. ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే ప్రభావం మొదలుపెడతామో పైన ఆలోచన మనం తీసుకొచ్చినాం కదా. దేని గురించి చింతపడకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన జ్ఞాపకం చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేయండి. అనేక సార్లు మనం దేవునికి తెలియజేయము. మొట్టమొదటిగా మన ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు, లేకపోతే మనకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులకు, మనకు బాగా పరిచయమైన వ్యక్తులకు మనం మొట్టమొదటిగా తెలియజేస్తాం. అనగా నాకు ఈ సమస్య ఉంది, ఈ కారణం చేత నాకు సమాధానం లేదు, లేకపోతే నాకు నెమ్మది లేదు, నాకు శాంతి లేదు అని మనం అనేక సార్లు మన ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మనకు నచ్చిన వ్యక్తులు కానీ, ఇష్టమైన వ్యక్తులు కానీ మనం చెప్తాం. అయితే దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. మొట్టమొదటిగా ఎవరికి తెలియజేస్తుందంటే దేవునికి మన విన్నపములు కానీ, ప్రార్థన కానీ, కృతజ్ఞత కానీ దేవునికి తెలియజేయాలని వాక్యం సెలవించింది. అప్పుడు మనకేమి దొరికేదిగా ఉంది? అప్పుడు మనకేం ప్రయోజనం కలిగేదిగా ఉంది? దేవుని యొక్క సమాధానం దొరికేదిగా ఉంది. దినాల్లో మనం చూస్తాం, ఎంతోమంది జీవితాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. అన్నీ ఉన్నప్పటికీ శాంతి ఉండదు, అన్నీ ఉన్నప్పటికీ నెమ్మది ఉండదు. ఏం లాభం? కనుక అలాంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది ఉంటారు, అనగా మంచి జాబ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, ఇంకా చూసినట్లయితే మంచి కుటుంబం ఉంటుంది, కానీ ఏదో సమస్య, ఏదో కొత్త, ఎక్కడో లోపం. తద్వారా ఎంత సంపాదించినప్పటికీ, ఎన్ని మేడ నిద్రలు ఉన్నప్పటికీ, ఎంత ధనధాన్యాలు ఉన్నప్పటికీ, ఎంత అర్థచందం ఉన్నప్పటికీ కూడా మానవుడికి దినాన శాంతి దొరకట్లేదు, నెమ్మది దొరకట్లేదు. అనగా దాని కొరకే ఎంతగానో పరితపించేవాడి ఉన్నాడు, దాని విషయం ఎంతగానో ప్రయత్నించేవాడి ఉన్నాడు, కానీ మానవుడికి ఏమాత్రం కూడా శాంతి, నెమ్మది, సమాధానం దొరకట్లేదు, కనిపించట్లేదు. కనుక ప్రేమిటి వాళ్ళ అలాంటి వారి విషయమే కూడా మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారి. మనకు తెలుసు, మన చుట్టూ ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే మన యొక్క రక్త సంబంధించిన కుటుంబాల జీవితాల్లో కావచ్చు, అది భార్యాభర్తల విషయమే కావచ్చు, లేకపోతే పొలాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి రకరకాల పరిస్థితుల్లో కావచ్చు, శాంతి సమాధానం లేని వారు అనేకులు ఉన్నారు. కనుక వారి నిమిత్తమే కూడా మనం ప్రభు సన్నిధిలో రోధించేవారి. తిరిగి 3గా మనం చూసినట్లయితే యోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. దీన్ని కూడా అందరం కలిసి చదువు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి కొద్ది వచనం కూడా ఒక విలువైనది కనుక అందరం చదవాలని నా ఆశ. ఒకరు చదివినట్లయితే ఆ వ్యక్తి మాత్రమే దాన్ని కొంచెం దృష్టించేవాడు ఉన్నాడు. అదే అందరికీ చదివినట్లయితే అందరికి కూడా అవసరమైనవి మైండ్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు సంఘ ప్రార్థనకి వెళ్ళాం, లేకపోతే బైబిల్ స్టడీకి వెళ్ళాం, అన్న ఏ వాక్యాలు తీస్తున్నాడు, అన్న ఏ వాక్యాలు చదివించినటువంటి ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది. కనుక ఆ ఆశతో అందరం కలిసి చదవాలని నా యొక్క కోరిక. 15వ వచనం 16వ వచనం. విశ్వాసరహితమైన ప్రార్థన అరవైని స్వస్థపరచును, ప్రభు అతను లేపు, అతడు పాపం చేసిన వాడైతే క్షమాపణ దొరుకును. ఎవరికి అధ్యాయం దొరికినట్టుందా? యాకోబు పత్రిక
5వ అధ్యాయం 15, 16 వచనాలు. 16వ వచనం, మీ పాపములు ఒకరితో ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని జ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలం గలదై. ఇక్కడ ఏంటంటే ప్రార్థన చేయడం ద్వారా ఏమొస్తుందంట? స్వస్థత కలుగుతుందంట. కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, ప్రార్థన చేయడం ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ దొరుకుతుంది. రెండోదిగా మనం ఏం చూస్తూ వచ్చినాం? ప్రార్థన చేయడం ద్వారా దేవుని సమాధానం మనకు దొరికేది కాదు. మూడవదిగా స్వస్థత దొరికేది. కనుక ఈ స్వస్థత అనే దాని గురించి మాట్లాడితే ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బలహీనతలో ఉన్నవారే. ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా మానవ శరీరంలో ఉంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కనుక ప్రేమించిన వారి ద్వారా అలాంటి అనారోగ్యపరుస్తున్న వారి కొరకే కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది. మనం చూస్తాం హాస్పిటల్లో అనేక మంది రకరకాల వ్యాధుల ద్వారా, ఇంకా అనేక మంది రకరకాల అస్వస్థతకు గురైన వారు, అనగా యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే విధానాల్లో వారు అవస్థకు గురైన వారు. కనుక వారందరి స్వస్థత విషయమే కూడా మనం ప్రార్థించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ మనం చదివినట్లయితే విశ్వాసరహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచును. ప్రభువు అతని లేపు, అతడు పాపం చేసిన వాడితే క్షమాపణ ఉంది. కనుక విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ విశ్వాసం బట్టే మనకు స్వస్థత కలిగేదిగా ఉంది. మనం ఎవరి విషయం అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తి కూడా స్వస్థత కలిగేది ఉంది. సువార్తలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ సందర్భాల్లో ఏమంటాడు? ఎవరికి తెలుసా? అమ్మా నీ విశ్వాసం. కనుక మనం ఎప్పుడైతే విశ్వాసం నుంచి ప్రార్థించగలుగుతామో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేదిగా ఉంది. నువ్వు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తులు కూడా స్వస్థపరిచేదిగా ఉంది. ఇంకా మనం చూసినట్టయితే ఇది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయడు, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడరు. కనుక ఇక్కడ కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన. కనుక ఈ దినాల్లో శ్రమ అనేది మనుషుల మీద ప్రభావితం చూపట్టేదంటే చాలా రకాలుగా ప్రభావితం చూస్తారు. అనగా అనేక విధాలుగా శ్రమలు ఎదుర్కొనే వారికి ఉన్నారు, అనేక విధాలుగా శ్రమ పడే వారికి ఉన్నారు. అయినప్పటికీ మానవుడు దాని నుంచి ప్రయోజనం పొందుకోలేకపోతున్నా, లేకపోతే ఆ యొక్క వచ్చినటువంటి శ్రమను ఎదుర్కోలేక, లేకపోతే వచ్చినటువంటి ఆ యొక్క శ్రమ కృంగుదలను బట్టి మానవుడు తన ప్రాణానికి ఉరిపెట్టుకునేవారు. అది స్టడీ పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ బాధ్యతల పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా జాబ్ పరంగా కావచ్చు. మనం చూస్తాం మనకి ఇరుగు పొరుగు వారికి కొంతమంది నాకు శ్రమ వచ్చిందని చెప్పేసి ఆ శ్రమను గెలవలేక, లేకపోతే ఆ శ్రమ మీద విజయం సాధించలేక ప్రాణాలు కోల్పోయిన వారు లేదా? చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎవరొస్తుంది జ్ఞాపకం చేసినట్టయితే నేను అనుకున్నటువంటి సాధించలేదని, లేకపోతే నాకు జాబ్ రాలేదని, నేను ఎంతో శ్రమ ఎదుర్కొంటున్నానని చెప్పి వారు కూడా అనేక విధాలుగా ఆ యొక్క శ్రమలో కృంగిపోయే వారు ఉన్నారు. వచ్చినటువంటి శ్రమను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వారుగా లేరు. అనగా వారే భరించి వారే దాని యొక్క బరువును అంతటినీ, దాని యొక్క స్థితిగతిని అంతటిని వారే మోసి చివరికి ఏ ప్రయోజనం లేని వారే ఆ శ్రమను ఎదుర్కోలేకపోతున్నారు. కనుక ప్రార్థన చేయలేని వారు ఉన్నారు. దేవుని పిల్లలుగా విశ్వాసంగా మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, మన జీవితంలో ఏది సంబంధించినప్పటికీ, ఏం జరిగినప్పటికీ కూడా మొట్టమొదటిగా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనం వెంటనే మోకరించి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, ప్రభా నాకు ఈ శ్రమ, అది ఎక్కడ, నాకు ఈ బలహీనత నీకు తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైతే ప్రభావాన్ని అడుగుతామో, లేకపోతే ప్రభావానికి చెప్తామో, అప్పుడు మన విషయమై దేవుడు జ్ఞాపకం చేసేవాడు, దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడు. ఎవరికి చెప్పుకోక ఏమీ చేసుకోలేక అదే స్థితిలో ఉన్నావనుకో, ఆ శ్రమ నుండి నువ్వు ఏమాత్రం కూడా బయటపడలేవు, లేకపోతే ఆ శ్రమ నుండి ఏమాత్రం కూడా నువ్వు గెలవలేవు. కనుకనే యాకోబు భక్తునికి తెలియజేస్తున్న మాట ఏంటంటే 13వ అధ్యాయం, మీరు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. కనుక మనకి శ్రమ ఏ రకంగా ఏ విధంగా సంభవించినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి సంగతి ఏంటంటే, మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయడం. కనుక అనేక విధాల్లో ప్రార్థన చేయరు, లేకపోతే ప్రార్థన చేయించుకోరు.
అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారు జీవించిన జీవిత కాలం అంతా కూడా శ్రమను అనుభవిస్తూనే వారి జీవితాన్ని కొనసాగించేవారు. ఒక దుర్భాగ్య జీవితం కనుక తెలిసిన వారమై ఎరిగిన వారమై శ్రమలో ఉన్న వారి కొరకై, శ్రమను అనుభవించే వారి కొరకై, ఆ శ్రమ మనకు సంభవించకుండా కూడా ప్రభువాన్ని మనం అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడు. కనుక 4 సంగతులు మనం చూసుకోవచ్చు వారి ఉన్నాం. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా రక్షింపబడే వారి ఉన్నామని, రెండవదిగా దేవుని సమాధానం దొరుకుతుందని, మూడవదిగా స్వస్థత దొరుకుతుందని, నాలుగవదిగా శోధనను జయించవచ్చు. కనుక ఇంకా మనం చూసినట్లయితే ఐదవదిగా మార్క్స్ వార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం అందరం కలిసి చూద్దాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతుంది ఏకాంతంగా ఆయన అందుకే ప్రార్థన వల్లనే కానీ దేని వల్లనే కూడా అసాధ్యమని చెప్పింది. ఇంకా ఇక్కడ కూడా వారి శిష్యులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఒక చిన్నవాడిని శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వారు ఏమాత్రం కూడా అతను పట్టినటువంటి దయాన్ని వెలగొట్టలేదు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో ప్రార్థన లేదన్నమాట. కనుక ఆ దయాన్ని వెలగొట్టలేకపోతూ వచ్చినారు. అయితే ప్రభా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 25, 26, 27 చూసినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది. అట్లా యేసుక్రీస్తు ప్రభా దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ దైవాన్ని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభా దగ్గరకు వచ్చి ఎందుకు మేము ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతంగా ఆయన అడిగినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభా ఏం చెప్తూ వచ్చినాడు? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల నేను ఏ విధమైన ఎదురు కూడా అసాధ్యమని చెప్పారు. కనుక దయమనగా దయమే కాదు, మన యొక్క భౌతిక జీవితంలో సంభవించేటువంటి ఏదైనా సరే అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఇంకా అనారోగ్య పరిస్థితులే కావచ్చు, లేకపోతే ఇంకా అనేకటి కావచ్చు. వాటన్నిటి కూడా కేవలం దేని ద్వారా మనం వదిలించుకోగలమంటే, దేని ద్వారా మనం రాబట్టుకోగలమంటే కేవలం ప్రార్థన ద్వారానే మనం దాన్ని సంపాదించుకోగలం. అనగా అది దేనైనా సరే. కొన్నిసార్లు మనము మన యొక్క కుటుంబీకుల కొరకు లేకపోతే మన యొక్క సంబంధికుల కొరకు ఎంతగానో వదిలిస్తాం, అనగా ప్రార్థన చేస్తాం, లేకపోతే వారి యొక్క అనారోగ్య పరిస్థితి కొరకే కావచ్చు, లేకపోతే రక్షణ కొరకే కావచ్చు. అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు జవాబు రాదు ప్రభు దగ్గర నుండి. ఎందుకంటే మన జీవితాల్లో సరైనటువంటి అనగా ప్రార్థనా జీవితం లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభు దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళా తిరిగి ప్రభువాన్ని మనం బ్రతకాలంటే దేవుడు మనకు కార్యం చేసేవాడు. కనుక కేవలం వాటిని పొందుకోవాలంటే అది ఏదైనా సరే, జాబే కావచ్చు, లేకపోతే ఇంకా లైఫ్ సెటిల్మెంటే కావచ్చు, లేకపోతే దేవుని దగ్గర నుండి గర్భఫలమే కావచ్చు, లేకపోతే ఇంకా అనారోగ్య పరిస్థితి నుండి ఆరోగ్యమే కావచ్చు, ఏదైనా సరే అది కేవలం ప్రార్థన వల్లనే దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది కాదు. మనం చూసుకోవాల్సిన పైన 6 సంగతులు అవి దేని ద్వారా వచ్చినాయి? రక్షణ దేని ద్వారా వచ్చింది? ప్రార్థన వల్ల వచ్చింది. తర్వాత దేవుని సమాధానం దేని ద్వారా వచ్చింది? ప్రార్థన వల్ల వచ్చింది. స్వస్థత దేని ద్వారా వచ్చింది? ప్రార్థన వల్ల వచ్చింది. తిరిగి ఏం చూస్తూ వచ్చినాం? శోధన ఎట్లా జయించాలని జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రార్థన. కనుక చేరవచ్చిన వారందరికీ కూడా మనం ప్రతి విషయంలో కూడా ప్రార్థన కలిగి ఉండాలని ఇక సంఘ ప్రార్థనలో ప్రభువారు జ్ఞాపకం చేసేవారు. కనుక మన జీవితాల్లో సంభవించిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించేవాడు, వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించేవాడు. కనుక ప్రార్థన ద్వారా ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే సంఘ ప్రార్థనలు అందరూ కూడా సమయం రావాలి. కనుక దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారందరూ కూడా మార్చి ప్రభు సన్నిధిలో రోధించేవారు. మొట్టమొదటిగా దేని కొరకే ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు? అనేకుల రక్షణ కొరకే ప్రార్థించడం జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. రెండవదిగా దేవుని సమాధానం కొరకే ప్రార్థించాలి. మూడవదిగా స్వస్థత కొరకే. నాలుగవదిగా శోధన చేయించాలి. ఐదవదిగా ప్రార్థన. అనగా వీటన్నిటిని మనం పొందుకోవాలంటే ప్రార్థన అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక మనమందరం కూడా ఏకంగా కలిసి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టేవాళ్ళం. అట్లా
ప్రభు మనకు సహాయం చేయగా మోకరించినట్లయితే అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం.